కాశీలో మార్నింగ్ సన్ రైజ్ చూసుకోవచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మేమైతే బద్రీనాథ్ కి స్టార్ట్ అయినాం. కేవ్ వచ్చింది ఇక్కడ. మేమైతే ఇప్పుడు టెంపుల్ కి రీచ్ అయిపోయినాం. అయితే ఫుల్ లైన్ ఉంది. అయితే విఐపి ఎంట్రీలో పోతున్నాం. వివేకానంద రివర్ లంచ్ కి అయితే ఆగినాం ఇక్కడ. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో గైస్, ఇక్కడ గుప్త కాశీలో మార్నింగ్ సన్ రైజ్ చూసుకోవచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇదే టెంపుల్ వచ్చేసి గుప్త కాశీ. సో గైస్, మేమైతే బద్రీనాథ్ కి స్టార్ట్ అయినాం. చూసుకోండి, నేను ఇగో ఈ బాయ్ చెప్పు బాయ్, వివేక్ బాయ్. బాయ్ ఏమైంది బాయ్? ఇగో ఈ బాయ్ అయితే మొత్తం బయటనే చూస్తుంది. ఏమేమి కనిపిస్తున్నాయేమో మన బాయ్. చెప్పు బాయ్, ఎడిపోతున్నాం? చెప్పు బాయ్, గట్టిగా వినిపించాలి. చెప్పు బాయ్, ఎడిపోతున్నాం? బాయ్ ఎందుకు నవ్వుతున్నాం? ఆయన జోకేం గైస్, మేమైతే ఇప్పుడు బద్రీనాథ్ కి స్టార్ట్ అయినాం. ఒక హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకా ఒక 120 కిలోమీటర్స్ ఉంది. సో మేము ముంగట టెంపుల్ కి రీచ్ అయినాక నేను కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఏమంటావు బ్రో? ఓకేనా? చూసుకోవచ్చు, కేవ్ వచ్చింది ఇక్కడ బద్రీనాథ్ పోయే దారిలో. ఘాట్ రోడే ఉంటాయి ఇక్కడ, కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ. పెద్ద పెద్ద రాళ్ళు. కేదార్నాథ్, బద్రీనాథ్. సో గైస్, బద్రీనాథ్ రోడ్ వచ్చేసి చూసుకోండి, మొత్తం ఘాట్ రోడ్. ఘాట్ సెక్షన్ 35 కిలోమీటర్స్. సో గైస్, మేమైతే ఇప్పుడు టెంపుల్కి రీచ్ అయిపోయినాం. ఇగో బద్రీనాథ్ టెంపుల్. దర్శనానికి అయితే ఫుల్ లైన్ ఉంది. ఇలా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇట్లా మా పూజారితోని. సో మేము డైరెక్ట్గా కింది నుంచి వెళ్ళిపోయి దర్శనం చేయించుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం ఇక. మేమైతే విఐపి ఎంట్రీలో పోతున్నాం. మొత్తం ఖాళీ, మొత్తం విఐపి ఎంట్రీ మనకి. డైరెక్ట్ దర్శనం చేసుకుంటున్నాం. ఎట్లేదు విఐపి ఎంట్రీ. సో గైస్, మేమైతే బద్రీనాథ్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎట్లయింది దర్శనం? మేము
మొత్తం డైరెక్ట్ వెనకాల విఐపి దర్శనం నుంచి వచ్చేసినాం. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వచ్చేసినాము. ఒక 10-20 మినిట్స్లో అయిపోయింది మాకు దర్శనం. మీకు నేను లైన్ చూపిస్తా, ఇంకా గుడి వ్యూ మొత్తం చూపిస్తా. ఓకే గైస్, ఇగో ఇదే లైన్ అయితే మొత్తం కింద 2 కిలోమీటర్స్ నుంచి లైన్ ఉంది. మేమైతే డైరెక్ట్ వెనకాల సైడ్ నుంచి మాకు దర్శనానికి వదిలేసారు. ఇగో ఇదే బద్రీనాథ్ గుడి వచ్చేసి టెంపుల్. సో గైస్, ఇగో ఇదే బద్రీనాథ్ టెంపుల్. గైస్ మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. సో టెంపుల్ వచ్చేసి వెనకాల ఉంది, అగో చూసుకోవచ్చు. నేను టెంపుల్ వ్యూ మీకు మంచిగా తీసి పెడతా, క్లిప్ అయితే పెడతా, చూసుకోండి టెంపుల్. గైస్ ఇది వచ్చేసి అల్కనంద రివర్ చూసుకోవచ్చు మీరు. మొత్తం టెంపుల్ వచ్చేసి పైన ఉందాగో. సో గైస్ మేమైతే బద్రీనాథ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు లంచ్కి అయితే ఆగినాం ఇక్కడ. బ్రో ఎట్లుంది, మంచి ఉందా టేస్ట్? బ్రో ఎట్లుంది టేస్ట్? ఎట్లు మంచి ఉందా? బాయ్ వివేక్ బాయ్, మంచి ఉందా? మేమైతే ఇగో రోటీ ఇంకా పన్నీర్ కర్రీ తెచ్చుకున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఇది ఒకటే దొరుకుతున్నాయి, బయట పోతే ఇవి ఇట్లా దొరుకుతలేవు మాకు తిండికి. సో గైస్ మేమైతే హైదరాబాద్కి రిటర్న్ అయినాం. ఫుల్ వర్షం వరకు చూసుకుంటూ మీరే. వెల్కమ్ టు సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మా తమ్ముడు కేదార్నాథ్ నుంచి వస్తుండు. సో ఇగో ఇక్కడ వీళ్ళు వెల్కమింగ్ చేస్తారు. హాయ్ సాంగ్ అయితే అన్నారు మా అదే వెల్కమ్ అయితే రాస్తారు. సో లోపల ఇక మా మామి ఏమో చేస్తుంది. సో అందరికి నాశ అయితే చేస్తుంది. ఇక మా మమ్మీ కూడా ఏమో చేస్తుంది. होंगे लाइक हाँ तेने ఏదో సురేష్ ఓది సాంగ్ సమూహ మేడం. సో ఇక మా తమ్ముడు అయితే వచ్చిండు. సతీష్ నామా సురేష్. వెల్కమ్ వెల్కమ్. బొట్టులా ఏవా అన్న అన్న బర్రీ నువ్వు वेलकम कहाँ थे तुम्हारा? वेलकम सब का स्वीट दे समझ लो. ये चांगला आहे का? चलो वेलकम అయితే అయిపోయింది. చలో బాయ్ మన అరర మహాదేవ్ మన. प्लीज डू subscribe, like, share and subscribe सतीश लाइकर YouTube channel. पूरा सांगा चलो बाय.